ఎస్ఎల్బిసి టర్నల్ కొలాప్స్ అయినప్పుడు మనం అందరం చూసాం. ఎమర్జెన్సీ మీటింగ్స్, అర్ధరాత్రి వరకు సీఎం రివ్యూ మీటింగ్స్ అండ్ వార్ ఫుటింగ్ మీద స్పెషల్ ఎక్విప్మెంట్ మూవ్ చేయడము, ఇరిగేషన్ మినిస్టర్ సైట్లోకి వెళ్ళటము, ఆన్ సైటే ఉండి ఎక్స్పర్ట్స్ ఎవరున్నారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ డీల్ చేయడానికి అని ఐడెంటిఫై చేయడం, ఆ స్పెషలిస్ట్ని ఓవర్ నైట్ సైట్కి ఫ్లై చేయించడం, మీడియాకి డైలీ బ్రీఫింగ్స్ ఇవ్వటము. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐదర్ పీపుల్ మనం కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ అడుగుతున్న క్వశ్చన్స్ కూడా చూసాం మనం. స్పెషల్ ఎక్విప్మెంట్ ఎప్పటి వరకు వస్తుంది, ఎక్స్పర్ట్స్ ఎప్పటి వరకు రీచ్ అవుతారు, కమ్యూనికేషన్ ఎప్పటి వరకు ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు అనే క్వశ్చన్స్ మనం చూసాం. అరే చూడు, గవర్నమెంట్ సాధ్యమైనంత వరకు చేస్తుంది అని అనిపిస్తుంది. సిస్టమ్ ఉంటుంది ఎక్కడో చోట, బట్ ఈ పాయింట్లో ఇప్పుడు ఆ సిస్టమ్ అంతా ఫాలో అయితే రెస్క్యూ ఎక్కడ డిలే అయిపోతుందో, సరే వీళ్ళ ఇప్పటికన్నా ఒక మూమెంట్ వచ్చింది గవర్నమెంట్లో అని చాలామంది ఫీల్ అవుతాం. కానీ డిజాస్టర్ తర్వాత కనిపించే ఈ అర్జెన్సీ నిజానికి ల్యాక్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్కి ఇచ్చే ఓవర్ కాంపెన్సేటెడ్ రియాక్షన్. మనం ఈ హంగామా చూసి ఎప్పుడైతే చప్పట్లు కొడతామో, మనం కొట్టే ఆ చప్పట్లు, మనం ఇచ్చే ఆ ఎంకరేజ్మెంట్ రియాక్షన్స్కి ఇస్తున్నాం. అప్పుడు గవర్నమెంట్లో ఉన్న అథారిటీస్, లీడర్స్ అందరూ కూడా రియాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ప్రిపేర్డ్నెస్ కంటే కూడా. అయితే ఇండియాకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఆన్ పేపర్ లా ఉంది. యాజ్ యూజువల్గానే ఇండియాలో ప్రతిదానికి ఆన్ పేపర్ ద బెస్ట్ లా ఉంటుంది. సో ఫస్ట్ మనం అదే చూద్దాం, ఆన్ పేపర్ ఏముంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఈ యాక్ట్లో సెక్షన్ 3 ఏం చెప్తుందంటే సెంట్రల్ లెవెల్లో ఒక అథారిటీ క్రియేట్ చేయమని చెప్తుంది. అదే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. ఈ అథారిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్గా రెస్క్యూ చేయడం కాదు. ఏదైనా డిజాస్టర్ అవుతే అక్కడికి టీం పంపించి రెస్క్యూ చేయడం కాదు. అండర్ 6 and 10 సెక్షన్స్ ఆఫ్ ద యాక్ట్, ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ NDMA రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ సెట్ చేయడం, అంటే సిస్టమ్స్ క్రియేట్ చేయడం. రిస్క్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ కానీ, లేకపోతే డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలని కానీ, లేకపోతే ఈ డిజాస్టర్ క్లాసిఫికేషన్స్ ఎలా ఉండాలని కానీ, ఇవన్నీ ఫ్రేమ్ చేసి ఒక రెగ్యులేటరీ అథారిటీ NDMA. ఇప్పుడు అండర్ సెక్షన్ 44 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఉంటుంది, క్రియేట్ చేయాలి. అదే మన NDRF. ఈ NDRF ద ఫస్ట్ రెస్పాండర్స్ కాదు, వీళ్ళ దగ్గర ఈ NDRFలో స్పెషలిస్ట్ రెస్క్యూ టీమ్స్ ఉంటాయి. అంటే డైవర్స్ కానీ, కన్స్ట్రక్షన్స్, ఎర్త్ క్వేక్స్ ఇవన్నీ కొలాప్స్ అయినప్పుడు వాటి నుంచి రెస్క్యూ చేసే ఎక్స్పర్టీస్ ఉండడం కానీ, లేదంటే ఈ అవలాంచెస్, ఫ్లడ్స్ ఇట్లాంటి డిఫరెంట్ డిజాస్టర్ కేటగిరీస్ని ప్రొఫెషనల్గా డీల్ చేయగలిగే ఎక్స్పర్టీస్ ఉండే టీమ్స్ NDRFలో ఉంటాయి. ఈ NDRF టీమ్స్ రెడీలీ అవైలబుల్ ఉండవు ప్రతి స్పాట్లో. ఫస్ట్ రెస్పాండర్స్ కానీ లోకల్ అథారిటీస్ కానీ చేయలేనప్పుడు దే ఎస్కలేట్ టు NDRF. ఇదే యాక్ట్లో సెక్షన్ 14 ప్రకారం మనం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా ఫామ్ చేస్తాం. SDMAకి చైర్పర్సన్ వచ్చేసి చీఫ్ మినిస్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్. అగైన్ వీళ్ళు ఆర్చాట్లో NDMA కింద రాదు. స్టేట్స్ హ్యావ్ దేర్ ఓన్ ఇండిపెండెంట్ రూలింగ్ అథారిటీ కాబట్టి SDMA విల్ వర్క్ ఆన్ ఇట్స్ ఓన్ ఇండిపెండెంట్లీ. వాళ్ళకి ఆ స్టేట్లో ఉండే ఏదైతే డిజాస్టర్స్ ఉంటాయో, లేకపోతే వాళ్ళ క్లాసిఫికేషన్స్ ఏంటో దాని ప్రకారం వాళ్ళు ఆ అథారిటీ ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది చేస్తుంది. బట్ ఇట్స్ ఓన్లీ దట్ NDMA సెట్ చేసిన సిస్టమ్స్, గైడ్ లైన్స్, ఫ్రేమ్వర్క్స్ అన్నీ యూజ్ చేసుకొని ఫాలో అవ్వాలి. Section 48 of the Act also empowers the states to create their own disaster response forces. అదే SDRF. సిమిలర్ NDRF లాగే SDRFలో కూడా స్పెషలైజ్ టీమ్స్, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆ స్టేట్కి తగిన డిజాస్టర్స్, ఆ స్టేట్కి తగిన రిస్క్స్ ఏమేమైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే ఎవాల్యుయేట్ చేసుకున్నారో వాళ్ళకి కావాల్సిన స్పెషలిస్ట్ టీమ్స్ని వాళ్ళు SDRFలో క్రియేట్ చేసుకుంటారు. అయితే అగైన్ ఈ SDRFs అనేవి కంప్లీట్గా స్టేట్ వైడ్గా అవైలబిలిటీ ఉండదు. స్ట్రాటజిక్ పొజిషన్స్లో అవైలబుల్ ఉంటారు. ఎప్పుడైతే ఫస్ట్ రెస్పాండర్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైనా ఏదైనా డిజాస్టర్ మేనేజ్ చేయలేకపోతే SDRFకి ఎస్కలేట్ చేస్తారు. దీని తర్వాత మనకి అండర్ సెక్షన్ 25 ఆఫ్ ద యాక్ట్ మనకి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంటుంది. దీన్ని లీడ్ చేసేది, ఎగ్జిక్యూట్ చేసేది డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. సో అగైన్ ఇది వర్టికల్గా స్టేట్ SDMA కిందకి వస్తుంది.
ఎస్డిఎంఏ ఎన్డిఎంఏ కిందకి రాదు వర్టికల్ ఆర్గనైజేషన్ చార్ట్లో, కానీ డిడిఎంఏ ఎస్డిఎంఏ కిందకి వస్తుంది. డిడిఎంఏది కూడా సిమిలర్ వర్క్ స్ట్రక్చర్ లైక్ ఎస్డిఎంఏ. డిడిఎంఏలో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్స్ ఉంటాయి. ఎస్డిఎంఏలో హై లెవెల్ ఫ్లడ్ రీజియన్స్, స్టేట్ వైడ్గా ఫారెస్ట్ ఫైర్స్, ఒకవేళ స్నోయి రీజన్ అయితే అవలాంచెస్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీ డిపెండింగ్ ఆన్ స్టేట్స్ జియోగ్రఫీ అది ఉంటుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో మోర్ లోకలైజ్డ్ అప్రోచ్ ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్లో ఎట్లాంటి జియోగ్రఫీ ఉంది, ఎట్లాంటి క్లైమేట్ కండిషన్స్ ఉన్నాయి, ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, వీటి వల్ల వచ్చే రిస్క్స్ ఏంటి, ఆ రిస్క్స్ డిజాస్టర్కి ఎట్లా మారచ్చు, ఇవన్నీ చేసుకునేది డిడిఎంఏ పని. సో దే విల్ కమ్ అప్ విత్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. వీళ్ళకి ప్రయారిటీ టాస్క్ వేరే ఉంటాయి. అయితే ఈ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అండ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తర్వాత మన యాక్ట్ ఏం చెప్తుందంటే, ఎస్ యూ కెన్ గో వన్ మోర్ బిలో, అంటే ఇంకా స్ట్రక్చర్స్ పెట్టుకోవచ్చు మీరు, మండల్ లెవెల్, లోకల్ బాడీ వరకు మీరు పెట్టుకోవచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో వర్క్ విత్ ఎన్జిఓస్. ఇది ఫండమెంటల్గా చెప్తుంది, కానీ ఖచ్చితంగా ఉండాలి అని రూల్ లేదు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఫస్ట్ రెస్పాండర్స్ ఉంటారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది సెపరేట్గా ఏమీ ఉండదు. ఫైర్, పోలీస్, మెడికల్, ఈ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్సే ఫస్ట్ రెస్పాండర్స్ అండ్ రెస్క్యూ టీమ్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కలెక్టర్ టు కోఆర్డినేట్, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి అక్కడ ఏదన్నా ఇన్సిడెంట్ అయినా, లేకపోతే డిజాస్టర్, ఫ్లడ్ కానీ, ఎట్లన్నా న్యాచురల్ కెలామిటీస్ అయినా, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అయినా, దాన్ని అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసి లీడ్ చేసి దాన్ని మేనేజ్ చేయడం డిస్ట్రిక్ట్ కలెక్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనకి అసలు సిస్టమ్ ఎట్లా ఉంది అనేది ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి, ఇప్పుడు ఆ సిస్టమ్ లెన్స్లోంచి ఒకసారి సేమ్ ఇన్సిడెంట్స్ని మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఎస్ఎల్బిసి టనల్ కొలాప్స్ అయినప్పుడు లా ప్రకారము స్టేట్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లో ఈ ప్రాజెక్ట్స్ మీద ఒక రిస్క్ అసెస్మెంట్ చేయబడి ఉండాలి. ఆ రిస్క్ అసెస్మెంట్స్లో ఏదేదైతే రిస్క్స్ ఐడెంటిఫై చేశారో, రిస్క్ మిటిగేషన్ ప్లాన్లో ఫెయిల్ సేఫ్ కమ్యూనికేషన్ అనేది లేదు అనేది ఐడెంటిఫై చేసి ఉండేవాళ్ళు ముందు. ఎందుకంటే ఇది ఫస్ట్ టనల్ యాక్సిడెంట్ కాదు మనకి, దీనికి ముందు చాలా టనల్ యాక్సిడెంట్స్ జరిగినాయి. సెకండ్ ఏంటి, అందరూ చెప్పింది ఆక్సిజన్ ఉండదు. ఆక్సిజన్ లేకపోవడం అనేది కూడా ఒక రిస్క్ కింద ఐడెంటిఫై చేసేవాళ్ళు. అప్పుడు టెంపరీ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టడమా, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ రిస్క్ మిటిగేషన్ యాక్షన్ అనేది తీసుకునేవాళ్ళు. అప్పుడు ఒకటి, మనకి అసలు సర్వైవర్స్ బతికే ఉన్నారా లేదా అనే క్వశ్చన్ వెంటనే ఆన్ ద స్పాట్ మనకి తెలిసేది. వాళ్ళ సర్వైవల్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఇచ్చాం కాబట్టి. ఇంకేదైనా రిస్క్ కూడా ఐడెంటిఫై ఉంటే అది కూడా తెలిసేది. ఒకవేళ ప్రతి రిస్క్ని మిటిగేట్ చేయలేకపోవచ్చు 100%. అట్లా మిటిగేట్ చేయలేనప్పుడు ఒకవేళ డిజాస్టర్ అంటూ అయితే దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలనే దానికి కావాల్సిన ప్రిపేర్డ్నెస్, అంటే అది ఎక్విప్మెంటే కావచ్చు. మీరు గవర్నమెంట్ దగ్గరే హెవీ ఎక్విప్మెంట్ ఉండక్కర్లేదు, కానీ ఎక్కడైతే ఒక రిస్క్ ఐడెంటిఫై చేస్తారో దాని దగ్గరలో హెవీ మెషినరీ ఏముంది అనేది ఒక లిస్ట్ ఐడెంటిఫై చేసి పెట్టుకోవచ్చు. సో దట్ వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడికి మొబిలైజ్ చేయొచ్చు. ఎక్స్పర్టీజే కావచ్చు, ఇవన్నీ ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి. ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాక వీళ్ళకి డ్రిల్ కూడా చేయించాలి. ఈ రిసోర్సెస్ ఏదైతే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నారో కంప్లీట్ సింక్రనైజేషన్లో వర్క్ అవ్వడానికి సన్నద్ధం అవ్వడం కోసం డ్రిల్స్ చేయాలి. ఎందుకంటే ఈ టీమ్స్ ఫస్ట్ టైం టనల్ దగ్గరికి వెళ్తే అక్కడ ఆ అట్మాస్ఫియర్కి, ఆ కండిషన్స్కి ట్యూన్ అయ్యేలాగా ఉండడానికి రెగ్యులర్ డ్రిల్స్ చేస్తూ ఉండాలి. ఇదంతా పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఉంటాయి. ఇట్లాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నీ ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటారు. దట్స్ వాట్ ఈజ్ యువర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఎట్ అ డిపార్ట్మెంట్ లెవెల్. ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లో ఇది ఆల్రెడీ కవర్ అయి ఉండాలి, కానీ ఇవేవి అక్కడ మనకి కనిపించలేదు. ఎట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్స్ కూడా ఎవరు అడగలేదు. ఒక ఫెయిల్ సేఫ్ కమ్యూనికేషన్ ఎందుకు పెట్టలేదు, ఏం రిస్క్ మిటిగేషన్ యాక్షన్స్ తీసుకున్నారు, ఈ ప్రాజెక్ట్ రీస్టార్ట్ చేసేటప్పుడు కానీ, లేకపోతే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ అసలు తీసుకున్న డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏంటి. ఇప్పుడు నోయిడా ఇన్సిడెంట్ చూస్తే ఈ ఇన్సిడెంట్ డిపార్ట్మెంటల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లో కానీ, స్టేట్ లెవెల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లో కానీ రాదు. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ టు ద డిస్ట్రిక్ట్. ఇందాక చెప్పుకున్నట్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో అక్కడ ఉండే ఇండస్ట్రీస్ కావచ్చు, అక్కడ ఉండే పాపులేషన్ కావచ్చు, క్లైమేటిక్ కంట్రోల్ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, ఇట్లాంటి రకరకాల రిస్క్స్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారం వీటన్నిటిని
అడ్రస్ చేయగలిగేలా ఒక డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది తీసుకొస్తాం. ఇది డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ లెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తారు, నోయిడాలో ఈ ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఆ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లో ఆల్రెడీ హై రిస్క్ డిజాస్టర్ అకరెన్స్ ప్రాబబిలిటీ ఉంది అని ఆల్రెడీ వాళ్ళు ఒక రిస్క్ ఐడెంటిఫై చేస్తారు. యూ కెన్ రీడ్ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో స్క్రీన్లో. అంటే దే ఆల్రెడీ నో ఇట్లాంటి ఒక రిస్క్ ఉంది మనకి. మరి నెక్స్ట్ స్టెప్స్ అయ్యి ఆ రిస్క్ని ఐడెంటిఫై చేసి మనము ఇట్లాంటి స్పాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసి మ్యాప్ చేశారు డిస్ట్రిక్ట్లో. మ్యాప్ చేస్తే మ్యాప్ చేసిన స్పాట్స్లో రిస్క్ మిటిగేషన్ యాక్షన్స్ ఏమైనా చేశారా అంటే సైన్ బోర్డ్స్ పెట్టడము, 90 డిగ్రీ టర్న్ అని కానీ, లేకపోతే స్లో డౌన్ అని కానీ, లేకపోతే యాక్సిడెంట్ జోన్ అని కానీ, కన్స్ట్రక్షన్ పిట్ ఉందనే ఒక వార్నింగ్ బోర్డ్స్ కానీ, లేకపోతే ఇవేవి సైన్ బోర్డ్స్ ఎవరు చూడకపోతే బ్యారికేడ్స్ అండ్ రిఫ్లెక్టివ్ సైన్స్ దట్ యాజ్ అ లాస్ట్ రిసార్ట్, అంటే ఎవరన్నా ఒక వెహికల్ వచ్చినా కూడా మేబీ ఆ బ్యారికేడ్స్ ఆపుతాయేమో అనేటట్టు పెట్టడం కానీ. అండ్ ఇవన్నీ షార్ట్ టర్మ్ రిస్క్ మిటిగేషన్ యాక్ట్స్ అయితే. లాంగ్ టర్మ్ రిస్క్ మిటిగేషన్ యాక్ట్స్ అసలు అక్కడ ఉన్న మ్యాన్ మేడ్ వాటర్ పిట్ని రిమూవ్ చేయడం అనేది, ఇవన్నీ ఉండాలి కదా. ఏవి అక్కడ మనకి బోర్డ్స్ కనిపించలేదు. అంతకుముందే చాలా యాక్సిడెంట్స్ జరిగినాయని న్యూస్లో కూడా వేస్తున్నారు. ప్లస్ దీంతో పాటు అసలు ఇవన్నీ పెట్టినా కూడా ఒక డిజాస్టర్ అంటూ అక్కరైతే దాన్ని ఎట్లా డీల్ చేయాలి అనే దానికి కూడా ప్రిపేర్నెస్ ఉండాలి. అంటే అక్కడ పడితే అసలు అది ఎట్లాంటి వాటర్ పిట్స్ ఉన్నాయి, అసలు ఆ వాటర్ పిట్లో ఏముంది, మనకి ఎట్లాంటి ఎక్స్పర్టీస్ కావాలి ఏదైనా డిజాస్టర్ అక్కడ అయితే దాన్ని డీల్ చేయడానికి. మనకి డ్రోన్స్ ఏమైనా కావాలా విజిబిలిటీ కోసము, లేకపోతే డైవ్ చేసే ఎక్స్పర్ట్స్ కావాలా, లేకపోతే డ్రోన్ తోటే రోప్స్ కానీ, లేకపోతే ఏదైనా సేఫ్టీ మెటీరియల్ కానీ, లేకపోతే సపోర్టింగ్ మెటీరియల్ అందించేటట్టు ఉండే డ్రోన్స్ కావాలా. ఎట్ ద సేమ్ టైం క్లైమాటిక్ కండిషన్స్ బట్టి కూడా మనకి హై ఫోకస్డ్ లైట్స్ కావాలా, ఫాగ్ క్లియరింగ్ మిషన్స్ కావాలా, లేకపోతే ఏదైనా హెవీ మిషనరీ కావాలా. ఇవన్నీ కూడా ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఎగ్జాక్ట్గా ఇదే ఆ రెస్క్యూ టీమ్స్ ఎవరైతే ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ టీమ్స్ ఎవరైతే వచ్చారో ఆ 90 మినిట్స్ మనం అందరం మాట్లాడుకుంటున్నామో వాళ్ళు ఏం చేయలేదని ఇదే వాళ్ళు ఆ టైంలో చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఆ 90 మినిట్స్ వాళ్ళు ముందు ప్రిపేర్ అవ్వాల్సిన స్ట్రాటజీని, ముందు ఐడెంటిఫై చేయాల్సిన ఎసర్ట్స్ని, ముందు నుంచే ఉండాల్సిన యాక్షన్ ప్లాన్ని వాళ్ళు ఆ 90 మినిట్స్లో అప్పుడు చేస్తున్నారు. అందుకే యువరాజ్ మెహతా చనిపోయారు. ఇది ఎలా ఉందంటే ఆల్రెడీ పేషెంట్ని ఆపరేటింగ్ టేబుల్ మీద పెట్టి ఏం సర్జరీ చేయాలి, ఎలా చేయాలి అని డిసైడ్ అవుతున్నట్టు ఉంది. ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అనే ఒక గైడ్ లైన్ ఉంది. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, టీమ్స్ ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, హూ ఇస్ ద డెసిషన్ మేకర్ ఆన్ ద గ్రౌండ్, హూ ఇస్ ద డెసిషన్ మేకర్ ఆన్ ద ఫర్ ద హోల్ రెస్క్యూ ఆపరేషన్, ఇట్లా ఇవన్నీ చెప్పే ఒక డాక్యుమెంట్. అండ్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద అదే డాక్యుమెంట్ చూస్తున్నారు. ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ని మనము USA నుంచి అడాప్ట్ చేసుకున్నాం, వన్ ఆఫ్ ది బెస్ట్ కాబట్టి అని వాళ్ళే చెప్తున్నారు. అయితే ఇప్పుడు నిజంగా ఇదే IRS కనుక ఇంప్లిమెంట్ అయ్యి ఉంటే గ్రౌండ్ రియాలిటీలో అవుట్కమ్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. September 15, 2025 12:03 AM టేటన్ పాస్, వ్యోమింగ్, హైవే 22 ఇక్కడ ఒక ట్రక్ అదుపు తప్పి 100 feet లోయలో పడిపోయి ఆ ట్రక్ మొత్తం కాలిపోయింది. అయితే వెంటనే అక్కడికి ఆ ఏరియా ఒక జాక్సన్ హోల్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, వాళ్ళతో పాటు షెరీఫ్ డిపార్ట్మెంట్ అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ అండ్ మెడికల్ టీమ్ వీళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు. ఈ జాక్సన్ హోల్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే ఆ ట్రక్ ఏదైతే కాలిపోతుందో ఆ కాలిపోతున్న ట్రక్ అక్కడ ఉన్న ఫారెస్ట్ కానీ లేకపోతే చెట్లకు కానీ ఒక వైల్డ్ ఫైర్ క్రియేట్ చేస్తామని ఫస్ట్ దాన్ని అడ్రస్ చేశారు. ఈ షెరీఫ్ డిపార్ట్మెంట్లో వచ్చిన డెప్యూటీస్ విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారేమో అని సర్చ్ చేసి డ్రైవర్ని ఒక స్టీప్ పాయింట్లో ఐడెంటిఫై చేశారు. అతను అక్కడ ఉన్న డ్రైవర్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో వెంటనే ఆ మెడికల్ టీం అక్కడికి వెళ్ళి ఆయనకి ఫస్ట్ ఎయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న టైంలోనే సర్చ్ అండ్ రెస్క్యూ టీం ఒక వీల్ లిటర్ అంటే ఒక స్ట్రెచ్చర్ లాంటి దాన్ని, బట్ దానికి కొంచెం బిగ్గర్ వీల్స్ ఉంటాయి, కొంచెం బెటర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్ఈవన్ పాత్స్లో తీసుకెళ్ళడానికి, అట్లాంటి దాన్ని వాడి ఆ డ్రైవర్ని అక్కడి నుంచి దగ్గరలో ఉన్న ఒక ట్రైల్ అంటే వాకింగ్ ట్రైల్ ట్రెక్కింగ్ ట్రైల్ దగ్గరికి తీసుకెళ్ళి
అక్కడి నుంచి అదే వీల్ లిటర్ మీద దగ్గరున్న పార్కింగ్ లాట్కి తీసుకెళ్లారు. అప్పటికే అక్కడికి ఒక ఎయిర్ అంబులెన్స్, ఆ ఏరియాకి సంబంధించిన ఎయిర్ అంబులెన్స్ వచ్చి వెయిట్ చేస్తుంది. ఈ డ్రైవర్ని ఆ పార్కింగ్ లాట్లో ఉన్న ఎయిర్ అంబులెన్స్లో ఎక్కించి హాస్పిటల్కి పంపించేశారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఫైర్ డిపార్ట్మెంట్ ఇంకా ఆ చుట్టుపక్కల ఏదైనా హాట్స్పాట్స్, అంటే ఏదైనా నిప్పు కణికలు పడినాయా, లేకపోతే ఇంకేదైనా వైల్డ్ ఫైర్ స్టార్ట్ చేయడానికి ఏదైనా స్కోప్ ఎక్కడన్నా ఉందా, ఇవన్నీ చూసి క్లియర్ చేశారు. దాంతో పాటు అక్కడ ఉన్న డెబ్రీని క్లియర్ చేసి నెక్స్ట్ డే కంప్లీట్ రిపోర్ట్, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగింది ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా, యాక్సిడెంట్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ ఎట్లా జరిగింది అనేది క్లియర్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ 2 hours 16 minutes లో కంప్లీట్ చేశారు. అయితే దిస్ ఈస్ వెరీ సిమిలర్ టు నోయిడా ఇన్సిడెంట్. ఎందుకంటే అది యాక్సిడెంటే, ఇది యాక్సిడెంట్. ఇక్కడ ఆల్రెడీ టీమ్స్ జియోగ్రఫికల్ గా వాళ్ళకి కావాల్సిన ప్రిపేర్డ్నెస్ తోటి ఆల్రెడీ ఉన్నారు. అంటే ఆ వీల్ లిటర్సే కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన సేఫ్టీ రోప్సే కావచ్చు, ఆ స్టీప్ ఇంక్లినేషన్ లోకి ఫస్ట్ ఎయిడ్ టీమ్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్స్ దిగడానికి కావాల్సిన సేఫ్టీ రోప్స్ కావచ్చు, వాళ్ళకి దూరంగా ఉన్న హాస్పిటల్ రీచ్ అవ్వడానికి ప్రాపర్ టైంలో రీచ్ అవ్వడానికి కావాల్సిన ఎయిర్ అంబులెన్సే కావచ్చు, ఫైర్ అండ్ రెస్క్యూ టీమ్స్ కావచ్చు, వాళ్ళందరి టీమ్స్ వచ్చారు. ఎక్కడ ఒక కోఆర్డినేషన్ మిస్ లేదు, ఎవరి పని వాళ్ళు చేశారు. సి దిస్ ఈస్ వాట్ ద అవుట్కమ్ వుడ్ లుక్ లైక్ ఇఫ్ ద సేమ్ IRS వాస్ ఎగ్జిక్యూటెడ్ హియర్ ఇన్ నోయిడా యాజ్ వెల్. మనకి నోయిడాలో కూడా దీన్ని మన పేపర్ మీద ఏముందో ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా ఉండేది అవుట్కమ్. నోబడీ వెయిట్ చేసేవాళ్ళు కాదు. ఎవరు కూడా వాటర్ డీప్గా ఉన్నాయి, వాటర్ చల్లగా ఉన్నాయి, విజిబిలిటీ లేదు, సేఫ్గా ఉండండి అని ఆయనకి ఓరల్ సపోర్ట్ చెప్పడము, ఇవన్నీ అన్నెసెసరీ థింగ్స్. ఆ 90 minutesలో క్రిటికల్ 90 minutes గోల్డెన్ అవర్ అని అంటారు. అంటే ఆ టైంలో సర్చ్ అండ్ రెస్క్యూలో గోల్డెన్ అవర్లో గోల్డెన్ టైంలో చేస్తేనే దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ రెస్క్యూయింగ్ దట్ పర్టికులర్ పీపుల్. అది లేకపోతే చాలా కష్టం. ఎగ్జాక్ట్గా మనము ఆ గోల్డెన్ టైంలోనే కూర్చొని స్ట్రాటజీస్, ఎక్విప్మెంట్, ముందు చేయాల్సినవన్నీ ఆ టైంలో చేశాను. అందుకే అవుట్కమ్స్ కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. ఇప్పుడు చూసే వాళ్ళలో మీలో చాలామంది అంటుండొచ్చు, ఆల్రెడీ తెలిసిన విషయమే, ఇండియాకి ఆన్ పేపర్ చాలా బెస్ట్ సిస్టమ్ ఉంటుంది, ఎగ్జిక్యూషన్లోనే లాగని. అట్లీస్ట్ ఒక క్లారిటీ, ఒక 2 steps 3 steps బెటర్ అండర్స్టాండింగ్, ఎక్కడ ఎవరు రెస్పాన్సిబుల్ పార్టీ, ఎక్కడ గ్యాప్ ఉంది అని. సో అట్లీస్ట్ ఇప్పుడు మనం ఏదైనా సిమిలర్ డిజాస్టర్ ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే మనకి అట్లీస్ట్ వాళ్ళ వర్క్ ఫ్లో తెలుస్తుంది. అది అర్థమైనప్పుడు వాళ్ళు సెట్ చేసిన నరేటివ్లో, అంటే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, అక్కడ స్పెషలిస్ట్ ఉన్నారని తీసుకొస్తున్నాం, ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళు ఒక నరేటివ్ సెట్ చేస్తుంటే మనం ఆ నరేటివ్లో క్వశ్చన్స్ అడగకుండా మనం యాక్చువల్గా ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసి దాన్ని క్వశ్చన్ చేస్తాం. ఇప్పుడు మనం ఎందుకు అడగాలి అంటే, ఒక్కసారి యువరాజ్ మెహతా వాళ్ళ ఫ్యామిలీని గుర్తు చేసుకోండి, SLBC టనల్ విక్టిమ్స్ని గుర్తు చేసుకోండి. నిజంగా గూగుల్ చేయకుండా మీలో ఎంతమంది SLBC టనల్ విక్టిమ్స్ ఎంతమందో చెప్పగలరు? ఆ ఫ్యామిలీస్ పొజిషన్లో మీరు ఉంటే ఏం చేస్తారు? మీ లవ్డ్ వన్స్, అంటే మీ కుటుంబ సభ్యులు యొక్క మిస్టేక్ ఏం లేకుండా ఒక సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోతే వాళ్ళ జస్టిస్ కోసం మీరు పోరాడతారా? పోరాడకపోతే ఇది మన తలరాత అని ముందుకెళ్ళిపోతే పలు రకాల కారణాలు ఉండొచ్చు. దానివల్ల మనం ఇది మన తలరాత అని ముందుకెళ్ళిపోతే ఆ రిగ్రెట్ తోటి ఎంతకాలం బతుకుతాం? కాదు నేను పోరాడతానని కూర్చుంటే ఇయర్స్ టుగెదర్ లీగల్ బ్యాటిల్స్ చేయాలి, పిటిషన్స్ ఫైల్ చేయాలి, హియరింగ్స్కి తిరగాలి, వీటన్నిటికి కావాల్సిన లాయర్స్ని హైర్ చేసుకోవడానికి డబ్బులు కావాలి. అంటే మీరు సేవ్ చేసుకున్న సిప్స్, షేర్స్లో పెట్టిన డబ్బులు, రిటైర్మెంట్ కోసం దాచుకున్నది, కంప్లీట్ లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. వీటన్నిటి తర్వాత డెకేడ్స్ తర్వాత ఒకవేళ జడ్జిమెంట్ వచ్చినా మోస్ట్ ప్రాబబ్లీ అదొక ఆన్ పేపర్ జస్టిస్ అయ్యాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనలాంటి కామన్ పీపుల్కి ఇలాంటి ఏమన్నా జరిగితే అక్కడ పోయే లైఫ్స్ ఒకటి కాదు, 2. ఒకటి ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళది, 2 ఫ్యామిలీ. అందుకే మనం ప్రాపర్ క్వశ్చన్ చేయాలి, సో దట్ మనం చిన్నపాటి ఎర్నింగ్స్తో మన చిన్నపాటి లైఫ్ని సేఫ్గా లీడ్ చేయగలుగుతాం. కాబట్టి అందుకే మనం క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు చాలామంది అనొచ్చు, అబ్బా ఇవన్నీ విన్నాము, ఇది ఎంత కాంప్లెక్స్ సిస్టమో తెలుసా, ఇవన్నీ చేయాలంటే ఎంత ఫండ్స్ కావాలో తెలుసా,
ఒక డెవలపింగ్ నేషన్లో ఇవన్నీ ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఇట్లా అవన్నీ నిజమే ఉండొచ్చు. కానీ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ కంటే నా లైఫ్, మీ లైఫ్, మన అందరి లైఫ్ చాలా ఫ్రెష్ అయ్యింది. వాటి సేఫ్టీ చూసుకోవడం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీకి కష్టమని నేనైతే అనుకోను, మనం అనుకోకూడదు కూడా. ఇట్ ఈస్ అవర్ రైట్ టు ఆస్క్. ఇలా మనం క్వశ్చన్ చేస్తేనే కనీసం ఇంకొక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఇలా మనం కంటిన్యూస్గా ప్రాపర్ క్వశ్చన్ చేస్తేనే పేపర్ మీద ఉన్న లా ఎగ్జిక్యూట్ అయ్యే లా కింద అవుతుంది. ఇది అవుతుందా, ఇవన్నీ అయ్యే పనులేనా అంటే నిర్భయ లా అవ్వలేదా, ఉమెన్ ప్రొటెక్షన్ లా అవ్వలేదా, ఇప్పుడు అవన్నీ ఎంత యాక్టివ్గా బుక్లో ఉన్నదే అందరూ చేస్తున్నారు. నా పర్స్పెక్టివ్లో గ్యాప్స్ ఏంటి? మెయిన్ గ్యాప్ ఈ ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో క్రిటికల్ లెవెల్లో ఉన్న ఆఫీసర్ ఎవరు కూడా ఫుల్ టైం రోల్ కాదు. దే ఆర్ ఆల్ ఎక్స్ ఆఫీషియో మెంబర్స్. అంటే ఆల్రెడీ వాళ్ళకి వేరే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, దాంతోపాటు ఇది ఒక యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. అట్లీస్ట్ వెరీ వెరీ క్రిటికల్ డిస్ట్రిక్ట్ లెవెల్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ బీయింగ్ ద చైర్పర్సన్ అండ్ ఎగ్జిక్యూషనర్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈస్ నాట్ కరెక్ట్. అది ఒక మేజర్ గ్యాప్. దీనికి మనం ఏం అడగాలి? నా ఉద్దేశంలో షార్ట్ టర్మ్ సొల్యూషన్ కింద లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ ద విక్టిమ్స్ హూ ఆర్ ఇంజూర్డ్ ఆర్ లాస్ దేర్ లైఫ్స్ ఇన్ ఎ డిజాస్టర్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్ ఫెయిల్యూర్. వీళ్ళకి ఇన్వాయిస్ టు ఇన్వాయిస్ కవరేజ్ ఉండాలి. అంటే వాళ్ళు లీగల్ బ్యాటిల్ చేయడానికి అవసరమైన అమౌంట్ అంతా ఈ ఇన్సూరెన్స్ ద్వారా రావాలి. ఈ టైంలో వాళ్ళ ఫోకస్ అంతా దాని మీద ఉండడానికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి. కాబట్టి ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడు మీరు అందరు అనొచ్చు, ఇది అన్నీ అయ్యే పనులేనా? అవ్వచ్చు, కాకపోవచ్చు, బట్ దట్స్ మై ఆస్క్. సో దట్ మన ట్రాఫిక్ ఫైన్స్ ఎక్కువ వేస్తే అందరికీ ట్రాఫిక్ డిసిప్లిన్ వస్తుందని మనకు చెప్పట్లేదు. సిమిలర్గానే ఇక్కడ కూడా వస్తుందేమో. సెకండ్, లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ కాదు. డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఆల్రెడీ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్. లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి, ల్యాండ్స్ అండ్ రెవెన్యూ చూసుకోవాలి, ఎలక్షన్స్ జరిగితే చూసుకోవాలి, మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ కానీ ఇవన్నీ చూసుకోవాలి. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ డే టు డే రెస్పాన్సిబిలిటీస్ అండ్ ప్రెషర్స్ ఆన్ హిమ్. కాబట్టి ఈ ఇంకొక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ, దట్ టు సేఫ్టీ, ఒక అడిషనల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవ్వటం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఇది అవుట్ అండ్ అవుట్ ఒక ఫుల్ టైం రోల్ ఉండాలి. బికాస్ హ్యూమన్ లైఫ్ ఈజ్ ద మోస్ట్ ప్రీషియస్ రిసోర్స్ ఆన్ ద ప్లానెట్. ప్రతి హ్యూమన్ లైఫ్కి ఒకటే వెయిటేజ్ ఇచ్చి దీనికి ఒక ఫుల్ టైం రోల్ కేటాయిస్తే అప్పుడు దీనికి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ స్లోగా ఈ ఆన్ పేపర్ బాగున్న లా ఆన్ గ్రౌండ్కి కన్వర్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీ సొల్యూషన్స్ ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఇట్లాంటి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.